శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. స్వామి, భగవద్దర్శనం ఎందుకు కలగటం లేదు? పాండిత్యం, పేరు ప్రతిష్టలు, ప్రతిభల కోసం ఆరాటపడుతున్నావు కదా, అందుకే భగవద్దర్శనం కలగటం లేదు. పసిబిడ్డ పాలపీకం చీకుతూ ఉన్నంత వరకు తల్లి అక్కడికి రాదు. ఎప్పుడైతే పాలపీకను అవలపారేసి బిడ్డ ఏడుస్తాడో అప్పుడు తల్లి పరుగున వస్తుంది. నువ్వు వ్యాజ్యాలు పరిష్కరిస్తూ తిరుగుతున్నావు. అందువల్ల అమ్మ, పోనీలే నా కుమారుడు వ్యాజ్యాలు పరిష్కరిస్తూ ఆనందంగా ఉన్నాడు, అలాగే ఉండని అని భావిస్తుంది. అయ్యా, నేను ఇష్టపడి ఈ పనులు చేయటం లేదు. నాకు తెలుసు, ఇది జగన్మాత ఆడుతున్న ఆట. సంసారంలో బంధించి ఉంచటమే మహామాయ ఇచ్ఛ. ఎలాగో తెలుసా? 1,00,000 మందిలో ఏదో ఒకరిద్దరు మాత్రమే ముక్తులవుతున్నారు. మిగిలిన వారంతా బద్ధజీవులై ఉన్నారు. మరో విషయం, పెద్ద అంగళ్ళలో బియ్యం, పప్పు దినుసులు పెద్ద రాసులుగా పోసి ఉంచుతారు. వాటిని ఎలుకలు తినకుండా ఉండటానికి వ్యాపారి ఒక తట్టలో చక్కెరతో కలిపిన మరమరాలు ఉంచుతాడు. దాని తీపిదనం ఎలుకలకు ఎంతో ఇష్టం. కనుక ఎలుకలు ఆ తట్ట వైపునకే వెళతాయి తప్ప బియ్యపు రాసుల దగ్గరకు వెళ్ళవు. అలాగే మానవులు కామినీ కాంచనాల్లోనే అభిరుచి కలిగి ఉండటం వల్ల భగవంతుడిని గురించి తెలుసుకోరు. అయ్యా, భగవంతుడి పట్ల భక్తిని ఎలా పెంపొందించుకోవాలి? భగవన్నామాన్ని జపించటం ద్వారా ఇంద్రియ సుఖాల పట్ల ఆసక్తి తొలగిపోయి భగవంతుని పట్ల అనురక్తి కలుగుతుంది. మరి భగవన్నామం పట్ల రుచి ఎలా కలుగుతుంది? నీ నామం పట్ల రుచి జనించేలా చేయమంటూ వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఆయన తప్పక ఆ మనోవాంఛితాన్ని నెరవేరుస్తారు. మనుష్యులకు ప్రాపంచికత అనే సన్నిపాత జ్వరం వచ్చింది. భగవన్నామం పట్ల రుచి ఏర్పడితే ఆ జ్వరం పోతుంది. కాబట్టి భగవన్నామం పట్ల అభిరుచిని అలవరుచుకోవాలి. దుర్గా, కృష్ణ లేక శివ, ఇలా ఏదో ఒక భగవన్నామ స్మరణ ద్వారా భగవంతుని పట్ల అనురాగం దినదినాభివృద్ధి చెంది హృదయం ఆనందంతో నిండిపోయినట్లయితే ఇక దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రాపంచికత అనే సన్నిపాత జ్వరం అదృశ్యమవుతుంది. భగవంతుడి కృప తప్పక వర్షిస్తుంది.